హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దట్ ఈస్ శిల్పా స్టైల్. మేము బెంగళూరు వచ్చామండి. బెంగళూరులో నంది హిల్స్ ఇది ఒక సన్ రైజ్ వ్యూ పాయింట్, చాలా బాగుంటది. మార్నింగ్ 5:30కి అయితే చాలా బాగుంటది. సో మేము 3 o'clockకి లేచి ఇక్కడికి వచ్చాము ప్రయాణం చేసేసి. ఈ నంది హిల్స్ చాలా బాగుంటుందంట. మేఘాలు టచ్ అవుతున్నట్టు ఉంటుంది హిల్స్. అదేంటో అవన్నీ ఎలా ఉంటాయంటో నాకు తెలియదు. లెట్స్ స్టార్ట్. నాతో పాటు మీరు చూద్దరు కానీ. ఇప్పుడు నాతో పాటు మా చెల్లి, మా అమ్మాయి, మా అబ్బాయి పంక్చువల్, మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు, కెమెరామెన్. ఇప్పుడు అందరం కలిపి వచ్చాము. రేపు హొగనక్కాలు కూడా వెళ్తాం. ఆ ప్రయాణం కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. చూడండి, ప్రాంతం అంతా ఫాగ్తో నిండిపోయి ఉంది. ఇవన్నీ క్లౌడ్స్, మంచులా కూడా అనిపిస్తుంది, చలిగా ఉంది. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఆ పార్కింగ్ ఏరియాలోనే మేము కార్ పార్క్ చేసేసి నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాము. ఈ సమ్మర్ వెకేషన్కి సరదాగా బెంగళూరు మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము. తను బెంగళూరులో ఉంటుంది. ఇక్కడ టికెట్స్ కూడా తీసుకోవాలండి. మెట్లెక్కుతూ వెళ్ళాలి. సో స్పీడ్ గా మెట్లెక్కిద్దాం. మనం నడుచుకుంటూనే వెళ్ళొచ్చు, లేదా బస్సు కూడా ఉంటుందండి సదుపాయం. మేము సరదాగా ఇదంతా చూసుకుంటూ వెళ్దామని, ఇది ఎంజాయ్ చేయాలి, అందుకనే నడుచుకుంటూ వెళ్ళాము. ఈ కొండపై నుండి మేఘాలు కమ్ముతున్నట్టు ఉంటుంది. నిజంగా చెప్పాలంటే అది మంచో మేఘాలో కూడా తెలియట్లేదండి. అంత బాగుంది వెదర్ కూడా. ఇలా మెట్లు ఎక్కాలి ఫుల్గా నడుచుకుంటా. సాటర్డే సండే అయితే క్రౌడ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో వీటి రోజుల్లోనే ప్లాన్ చేసుకుంటే మంచిది. అంతా చాలా అడవిలో ఉన్నట్టుంది. ఓన్లీ ఏముంది. ఓకే పంక్చువల్ బాగుందా? బాగుందా లేదా చెప్పు. ఎలా ఉంది నీకు? ఎలా నచ్చింది? అడవిలో ఉంది కదా, అడవిలో ప్రయత్నిస్తుంది కదా. ఎలా ఉంది చెప్పు. స్లో థ్రిల్లింగ్ కదా, అచ్చులో అడవిలో ఉన్నట్టు ఉంది కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. వేర్ వీఆర్ గోయింగ్ సన్ రైజ్. ఎక్కడికి? యా, ఎలా ఉందంటే గీతాంజలి మూవీలో నాగార్జున పాడుకుంటూ మంచులో వెళ్తుంటారు కదా, సేమ్ అదే ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆ పాట పాడుకుంటూ వెళ్ళాలనిపిస్తుంది. చాలా బాగుంది. చూడండి, బర్డ్స్ కూడా చక్కగా కూస్తున్నాయి. వినబడుతున్నాయా? వావ్, వాట్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. మార్నింగే ఇంత మంచి ఎక్స్పీరియన్స్ మనం ఫీల్ అవటం చాలా బాగుంటుంది. ఇదిగోండి వ్యూ పాయింట్కి వచ్చేసాము ఇప్పుడు. ఈ ప్రాంతాన్ని టిప్పు సుల్తాన్ కట్టించారని చదివానండి. అందరూ వెయిట్ చేస్తున్నారు సన్ రైజ్ వ్యూ పాయింట్ కోసం. సన్ రైజ్ ఎప్పుడు అవుతుందండి. ఇక్కడ చిన్న ఐరన్ బ్రిడ్జ్ లాంటిది ఇక్కడ కట్టారండి. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అంతా చాలా బాగా కనబడుతుంది. టూరిజం స్పాట్ కాబట్టి ఎక్కడికక్కడ గ్రీనరీ కూడా చాలా అందంగా పెంచారు. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. ఇక్కడ సన్ రైజ్ అవుతుంది. ఇక్కడ సన్ రైజ్ చూడండి. నంది హిల్స్ లో సూర్యోదయం చూడటం ఒక అందమైన అనుభూతి అండి. సన్ ఈజ్ రైజింగ్.
కోతి ఇక్కడ ఇక్కడ కోతులు ఎక్కడ పడితే అక్కడ కోతులు తిరుగుతూనే ఉన్నాయండి, చాలా ఫ్రెండ్లీగా కూడా ఉన్నాయి. పైనుంచి చూస్తుంటే కింద వ్యూ అంతా ఇలా ఉందండి. బెంగళూరుకి 60 కిలోమీటర్స్ దూరంలో ఈ నంది హిల్స్ ఉంటాయి. ఇంకా అలా వెళ్తున్న కొద్దీ గ్రీనరీ నీట్గా పెంచారండి. అసలు ఇండియాలో ఇంత మంచి ప్లేస్ ఉందా, అంత బాగుంది, చాలా బాగున్నాయండి. ఇది నెహ్రూ నిలయం అంట. ఇక్కడికి చాలా బాగా వస్తుంది వ్యూ పైనుంచి కదా. నంది హిల్స్ చూసామండి, బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోతున్నాము. ఆ రోజు పడుకుని మళ్ళీ మార్నింగే లేచి మేము హొగనక్కాల్కి వెళ్తున్నాము. ఇది బెంగళూరుకి 150 కిలోమీటర్స్ దూరంలో 4 అవర్స్ జర్నీ పడుతుంది మాకు. సో అక్కడికి వెళ్తున్నాం. హొగనక్కాల్ అనేది తమిళనాడు బోర్డర్ అండ్ కర్ణాటక దగ్గర ఉంటుంది. ఇది కావేరి నదిపై ఉన్న జలపాతం అన్నమాట. ఇక్కడ బోట్ రైడ్, వాటర్ ఫాల్స్ చాలా బాగుంటున్నాయి అంటున్నారు. సో మీరు మాతో పాటు చూసేద్దాం రండి. ఇదేనండి కావేరి నది, చాలా బాగుంది. ఇక్కడ మధ్యలో ఆగి కొన్ని పిక్స్ తీసుకుందామని ఆగాము. ఇదిగోండి వచ్చేసాం హొగనక్కాల్. హొగనక్కాల్ వచ్చేసాము. ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాం. బోట్ రైడింగ్ చేస్తాము. ఆ బోట్ కూడా ఒక బుట్టలా ఉంటుంది, ఆ బుట్టలా రైడింగ్ చేస్తాం. సో మాతో పాటు మీరు వచ్చి చూడండి. ప్రియాంక్ హాయ్ హాయ్ పంక్చువల్ హాయ్. ప్రియాంక మా చెల్లి, మా అబ్బాయి మరిది గారు, మరోజ్ గారు. ఇప్పుడు మనం అందరం బోట్ రైడింగ్కి వెళ్తున్నాము. బోట్ రైడింగ్ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందండి. బోట్కి 1500 రూపీస్ అంట. మేము అంటే వీళ్ళు 4 మెంబర్స్కి ఒక బోట్ అంటున్నారు. అది సాటర్డే సండే అయితే బాగా ఎక్కువ రష్ ఉంటుందండి, అప్పుడు ఇంకా 2 or 3 మెంబర్స్కి బోట్ అంట. ప్రస్తుతానికి ఒక చైల్డ్ 4 మెంబర్స్ ఎక్కచ్చంట. మేము 2 బోట్స్ తీసుకున్నామండి. ఈ జాకెట్స్ ఇచ్చారు, సేఫ్టీకి జాకెట్స్ పెట్టుకోవాలి. హాయ్ శ్రియా, జాగ్రత్తగా. పంక్చువల్ కదా 5 మెంబర్స్ అది కిడ్సే కదా, 5 మెంబర్స్ పెద్దోళ్ళు కదా. ఆడ పెద్దోడండి, ఆడ చిన్నపిల్లాడు. ఇక్కడ మళ్ళీ దింపేశాడు మమ్మల్ని. ఈ ప్లేస్కి వచ్చాక మళ్ళీ దిగిపోయాం. కొంచెం అయ్యాక ఇప్పుడు మళ్ళీ వేరే బోట్ ఎక్కాలి. మళ్ళీ ఇంకో బోట్ ఎక్కిస్తున్నాడండి. ఇక్కడ
బోట్కి 4 అన్నారు కానీ 5 మెంబర్స్ దాకా ఎక్కేస్తున్నారండి. మేము 2 బోట్స్ తీసుకున్నాము. కానీ మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరకంటా తీసుకెళ్ళాలంటే 500 రూపీస్ ఎక్స్ట్రా అడుగుతున్నారు. మళ్ళీ మేము 2 బోట్స్ కలిపి 600 రూపీస్ ఇచ్చాము. దగ్గరకంటా తీసుకెళ్ళమని చెప్పి అడిగాము. పోయి వచ్చి ఏం చెప్పినా దగ్గర అంతా ఉంది. ఏమో 1500 ముందుగా తీసుకున్నాను. Round, 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 round. Round, round, round. Wow! Wow! Round, round, round తిప్పుతున్నాడు. ఆగస్ట్ అయితే ఇదంతా వాటర్ ఫాల్స్ తో నిండిపోద్దంట ఫుల్ గా. బోట్ రైడ్ అయితే ఉండదంట. ఇప్పుడు ఎన్నాళ్ళు ఉంటదండి? అటు పైన ఉంటుందంటండి. ఇందా మనం వచ్చి ఓకే అయితే మంచి టైంలో వచ్చాము. మంచి టైం ఆగస్ట్ లో అయితే ఉండదు. ఏమి లేవు లేసొద్దు ఏమొద్దు ఏమన్నా పర్లేదు. నువ్వు కడుపు మంచిగానే ఉంటావు. లేస్తేనో కరెక్ట్ గా ఈ నెలలో అయితే ఉంది. ఆగస్ట్ లో అయితే ఫుల్ మొత్తం ఇదంతా వాటర్ ఫాల్స్ నిండిపోతుందంట. రైడ్స్ అయితే ఉండవంట. ఇప్పుడైతే మంచి టైం వచ్చింది. మొత్తం ఈ కొండలంతా వాటర్ తో నిండిపోయి ఉంటదంట. ఈ బోట్ లో మనం ప్రయాణిస్తూ వాటర్ ఫాల్స్ కింద తడవడం చాలా బాగుంది. ఇక్కడ ఈ ఎక్స్పీరియన్సే కాకుండా ఇంకోటి ఏంటంటే జెంట్స్కి అయితే ఆయిల్ మసాజ్లు కూడా ఉంటాయి. ఆయిల్ మసాజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాటర్లో అలా పడుకుంటారంట. అదైతే చెప్తున్నారు. మసాజ్లు అయితే ఉంటాయంట. చాలా బాగుంటుంది అంటున్నారు. బయట పైనాపిల్స్ అని అమ్ముతున్నారంట. పుచ్చకాయలు, ఫోన్ పేస్ కూడా ఉన్నాయి ఇక్కడ. వీళ్ళందరూ ఏం తీసుకున్నా ఫోన్ పే చేసేస్తే సరిపోద్ది అంటున్నారు. లేక్లో కూడా ఈరోజు ఎలా ఉంది? బాగుంది కదా? సూపర్ కదా? చెప్పు మంచి సూపర్ అని గట్టిగా ఉన్నది. బోట్ రైడ్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఇచ్చారండి. ఇక్కడ ఆపారు ఫొటోస్, వాటర్ ఎంజాయ్ చేయడానికి. బోటుని ఎంజాయ్ చేసేయడం కానీ పడవ నడపడం చాలా కష్టం అండి. సరదాగా ఎక్స్పీరియన్స్ చూద్దామని నేను నడిపాను. మరిది గారు తీసుకెళ్ళిపోయి డబ్బులు ఎక్కలేదు. అలా మొత్తం తీసుకెళ్ళిపోతే ఫ్రీ అంట. చివరి దాకా తీసుకెళ్ళిపోతే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాడంట. అదే గుడ్ గుడ్. అమ్ముతారు కానీ మేము తీసుకోలేదు. ఇక్కడ అమ్ముతారంట. పోయింది. ఇప్పుడు మళ్ళీ మేము బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ప్రియాంక బోట్లో వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ కిందకే అనమాట. చూద్దాం. అమ్ముతున్నారు వేడివేడిగా ఫిషెస్, మసాజెస్, బాడీ మసాజ్ చేస్తున్నారు. మసాజ్
నేను కూడా మసాజ్ చేయించుకున్నానండి, కానీ ఆయిల్తో కాదు, డ్రై మసాజ్ అనమాట. ఓన్లీ డ్రై మసాజ్ కాబట్టి వితౌట్ ఆయిల్ కాబట్టి 200 రూపీస్ తీసుకున్నారు ఒక హాఫ్ అన్ అవర్కి. ఇక్కడ నేచర్ చూడండి ఎంత బాగుందో. కావేరీ నది ప్రవాహం, అది చెట్లు, కొండలు, ఇవ్వండి వాటర్ ఫాల్స్. మేము కావేరీ నదిలో ఉంటూ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేస్తున్నాం. నేను కూడా చేస్తున్నాను, చూడండి మీరు కూడా. అసలు ఆ వాటర్ ఫాల్స్ చూడండి, ఆ ఫ్లో చూడండి ఎంత బాగుందో. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మసాజ్ కూడా అక్కర్లేదు, వాటర్ అది గట్టి కొట్టేస్తుంది. చూశారు కదా మా ట్రిప్ టు నంది హిల్స్ అండ్ హొగనక్కాల్. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ 2 days. ఇక్కడి నుంచి మళ్ళీ మేము ఫ్లైట్ ఎక్కి ముంబై ప్రయాణిస్తున్నాం. ఫ్లైట్ ఎక్కడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం, బెంగళూరు ఎయిర్పోర్ట్కి. మామూలుగా అయితే ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అనుకున్నాను వీడియో, కానీ ఎయిర్పోర్ట్ చూసాక మీకు ఎయిర్పోర్ట్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి ఎయిర్పోర్ట్ చూస్తే ఎంత బాగుందో. అసలు వీడియో తీద్దాం అనుకోలేదు, ఎయిర్పోర్ట్ చూడగానే దూరం నుంచి అబ్బా ఎంత బాగుందో అని తీశాను. గోల్డ్ కలర్లో చూడండి, అక్కడ హ్యాంగ్ అవుతున్న బెల్స్కి కూడా ప్లాంట్స్ ఉన్నాయి, ఎంత బాగుందో. ఎయిర్పోర్ట్ చూస్తుంటే ఏదో ఒక లోకానికి వచ్చినట్టు ఉందండి. ఆ గోల్డ్ కలర్లో ఇచ్చారేమో మొత్తం లుక్ అంతా. నేను చాలా చోట్లకి వెళ్ళాను, యూరప్ వెళ్ళాను, అన్నిటికి వెళ్ళాను, కానీ ఎయిర్పోర్ట్ అసలు చూడండి మీకే. నాకైతే మర్చిపోయింది ఎయిర్పోర్ట్ చూస్తే, అంత బాగుంది. అసలు ఇది ఒక లొకేషన్లో హోటల్, ఒక చెప్పలేం, మీరు చూసేయండి. ఇప్పుడు ముంబైలో ట్రైడెంట్ స్టార్ హోటల్లోకి మీ అకామిడేషన్ తీసుకున్నామండి. మనం బాంబేలో ట్రైడెంట్ స్టార్ హోటల్కి వచ్చాం. ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతున్నాయి కర్టన్స్. వెల్కమ్ టు ముంబై. ఈ ట్రైడెంట్ హోటల్ పక్కనే జియో సెంటర్ ఉంది. అసలు చాలా బాగుందండి ఏరియా అంతా కూడా, చాలా హై క్లాస్గా. అసలు ముంబై ఎంత అందంగా ఉందో ఇదే జియో సెంటర్. అందులో కల్చరల్ యాక్టివిటీస్, షాపింగ్ ఏరియా అన్నీ ఉంటాయంట ఆ జియో సెంటర్లో. ఇది ట్రైడెంట్ హోటల్. అయిపోయిందండి మా ట్రిప్ అంతా కూడా. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.